విశాఖ రుషికొండ భవనాల విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఎటూ తెలుసుకోలేకపోతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయలతో భారీ భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవనాలపై చాలా రకాల చర్చ నడిచింది. కానీ వినియోగం ఎలా అనేది ప్రభుత్వానికి కూడా ఆలోచన తట్టడం లేదు. ఈ తరుణంలో మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలిచ్చారు. రుషికొండ భవనాలను ఒకసారి సందర్శించాలని సూచించారు. అప్పుడే ఏదో ఓ నిర్ణయం తీసుకుందామని మంత్రివర్గ సహచరులతో చెప్పినట్టు సమాచారం. ఈ భవనాల విషయంలో కోర్టు అభ్యంతరాలు ఉండడంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానికి సాంకేతిక చిక్కులు ఎదురుకావడంతో అధికారిక నిర్ణయం ఆలస్యమైంది. అయితే అంతర్గతంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విశాఖ నుంచే పాలనకు సిద్ధపడింది. చాలా రకాల భవనాలు గుర్తించారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే రుషికొండ భవనాల్లో సీఎం క్యాంప్ ఆఫీస్, విశాఖలో వివిధ ప్రాంతాల్లో మంత్రుల ఆఫీసులు అందుబాటులోకి వచ్చి ఉండేవన్నమాట. విశాఖ నగరంలో రుషికొండ భవనాలు ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచేవి. రుషికొండ బీచ్ అనేది ప్రముఖ పర్యాటక కేంద్రంగా కూడా ఉండేది. రుషికొండపై అనేక పర్యాటక శాఖకు చెందిన భవనాలు ఉండేవి. కానీ వైసీపీ హయాంలో ఆ భవనాలు తొలగించి రుషికొండను బోడిగుండు కొట్టించింది. పోలీసు భద్రత నడుమ అక్కడ నిర్మాణాలు చేపట్టింది. అయితే పర్యాటక నిబంధనలకు అనుగుణంగా అక్కడ ఎటువంటి ఇతర నిర్మాణాలు చేపట్టకూడదు. దీనిపై కోర్టు అభ్యంతరాలున్నాయి. అనేక రకాల ఆదేశాలున్నాయి. అయినా సరే రహస్యంగా అక్కడ భవనాల నిర్మాణానికి పూనుకుంది వైసీపీ. కనీసం ఆ నిర్మాణాలు ఎందుకో కూడా బయటపెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ అవి సీఎం క్యాంపు కార్యాలయం కోసమే అని, వివిధ విభాగాధిపతుల కోసమే అని అంతర్గతంగా సంకేతాలిచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ భవనాల విషయంలో అనేక రహస్యాలు వెలుగులోకొచ్చాయి. అప్పటి వరకు ఉన్న పోలీసు భద్రతను తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో కూటమి నేతలు రుషికొండ భవనంలోకి ప్రవేశించారు. అక్కడ ఖరీదైన నిర్మాణాలు, కట్టడాలు కనిపించాయి. ఆ విషయాలు బయటపడడంతో అదో సంచలన అంశంగా మారిపోయింది. అటు తర్వాత సీఎం చంద్రబాబు సైతం రుషికొండ నిర్మాణాలను పరిశీలించారు. తర్వాత నిర్ణయానికి వస్తామని చెప్పుకొచ్చారు. కానీ 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు వీటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు మరోసారి మంత్రులకు పరిశీలించమని ఆదేశించారు సీఎం. మంత్రుల పరిశీలన తర్వాత దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు.